మై డియర్ ఫ్రెండ్, బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని నిందించి అవమానించి హింసించి మీ మీద నిందలు వేసినప్పుడు మీరు ధన్యులు అని చెప్తుంది. నీవు యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తున్నావంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తున్నావంటే నీకు నిందలు అవమానాలు అన్నీ వస్తాయి, నీ మీద విమర్శలు వస్తాయి. కానీ నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు, నీ ప్రాణాన్ని కాపాడేవాడు, నీకు మేలు చేసేవాడు, తన స్వరక్తాన్నిచ్చి నీ పాపములకు విముక్తి కలిగజేసి నా దేవుడు, పరలోకానికి తీసుకెళ్లే దేవుడు, మార్గం తెరచిన దేవుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కనికరం గల దేవుడు. కాబట్టి భయపడక్కర్లేదు. నిందల అవమానాలన్నింటినీ తీర్చి దిద్ది దేవుడు దాన్ని ఆనందంగా ఆశీర్వాదకరంగా మేలు కొరకే చేస్తాడు. కాబట్టి నిన్ను శపించి వారిని దీవించి వారి కొరకు ప్రార్థన చేయి.